అసలే ఎండాకాలం. ఈ కాలంలో పెరుగన్నం తింటే శరీరానికి వచ్చే చల్లదనమే వేరు. మన జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. అందుకే చాలా మంది రోజు పెరుగుని ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. చాలా మంది 3 పూటలా కూడా పెరుగన్నం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏదైనా మితంగా తింటే మంచిది, మితిమీరి తింటే ఏదైనా మంచిది కాదు అంటారు. మరి పెరుగన్నం ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడమే కాకుండా అందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణాశయానికి, ప్రేగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పెరుగులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలను దృఢంగా చేసేందుకు ఉపయోగపడుతుంది. పెరుగులో ఉన్న ముఖ్యమైన లక్షణాలలో శరీరాన్ని చల్లబరిచే లక్షణం ఒకటి. అందుకే చాలా మంది పెరుగన్నాన్ని 3 పూటలా ఆరగిస్తూ ఉంటారు. పెరుగు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉండగా చాలా మందిలో ఉన్న సందేహాలతో రాత్రిపూట పెరుగన్నం తినవచ్చా లేదా అనే సందేహం ఒకటి. ఎందుకంటే రాత్రిపూట పిల్లలు పెరుగన్నం అడిగితే పెట్టరు. జలుబు చేస్తుందని, దగ్గు వస్తుందని చెప్పడం మనం గమనించే ఉంటాం. వాస్తవానికి రాత్రిపూట పెరుగన్నం తినవచ్చా లేదా అనే దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉందని ఆయుర్వేదం కూడా చెబుతోంది. అయితే పెరుగన్నం రాత్రిపూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కఫం వస్తుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు మాత్రం రాత్రిలో పెరుగన్నం తినకపోవడమే మంచిది. వీరు మధ్యాహ్నం వేళల్లో తినడం మంచిది. ఇటువంటి సమస్యలు ఉన్నవారు కొద్దిగా చక్కెర లేదా మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకొని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ సులభంగా జరుగుతుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు దరిచారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.